నేను ఈరోజు చేపల పులుసు శనగలు ఉప్పుసాను ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి 1 ఇది బాగా కలుపుకోవాలి. దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకోవాలి. కారం 1 స్పూను 1 స్పూను, పసుపు 1 స్పూను, కరివేపాకు 1 రెమ్మ. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. 1 కింద వేసేసుకోవాలి. నేను 1 అర కేజీ ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు